వరంగల్ హనుమకొండ జిల్లాలో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిఐ శ్రీదేవి తెలిపారు. వరంగల్ హనుమకొండ కోర్టులతో పాటు నర్సంపేట పర్కాల కోర్టుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమె తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ, మోటార్ వాహనాలు, బ్యాంక్, చిట్ ఫండ్, ఎలక్ట్రిసిటీ వంటి కేసులను వేగంగా పరిష్కరించేందుకు ఇది మంచి అవకాశమని న్యాయమూర్తి పేర్కొన్నారు. వరంగల్ మరియు హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థల్లో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సలహాల మేరకు సూచనల మేరకు మొట్టమొదటిసారి ఈ సంవత్సరము మొదటి నేషనల్ లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్లని 28, 3, 26 అంటే ఈ శనివారము మనము ఈ హనుమకొండ అదాలత్ ప్రాంగణంలో చేస్తాము. దాంట్లో రాజీ పడదగ్గ కేసులు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, అలాగే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్, ఎన్ఐ యాక్ట్ కేసులు, అదేవిధంగా మళ్ళా ఇవి ఫ్యామిలీ మ్యాటర్స్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో కూడా మెయింటెనెన్స్ కేసులు, ఇలాంటివన్నీ ఏమన్నా రాజీ పడదగ్గ కేసులు ఏమున్నా కూడా వాటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. వారి కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క సమస్యలని సత్వరంగా పరిష్కరించుకోవడం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ కార్మిక సంఘం నూతన కార్యవర్గాన్ని కార్మికులు ఎన్నుకున్నారు. సంఘం గౌరవ అధ్యక్షుడిగా కౌన్సిలర్ గాదపాక రవీందర్ను ఎన్నుకున్నారు. సిఐటియు ఆధ్వర్యంలో ఏర్పడిన హుస్నాబాద్ నూతన మున్సిపాలిటీ కార్మిక సంఘం కార్యవర్గానికి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ శుభాకాంక్షలు తెలియజేశారు. పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అంటే శానిటేషన్ సిబ్బందికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. గతంలో కూడా 2014 నుంచి 2019 వరకు కూడా నన్ను గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకొని అనేక పోరాటాలు చేసి వేతన పెంపు కోసం కానీ జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి పిలుపు కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నూతనంగా ఈరోజు మున్సిపల్ సిబ్బంది సిఐటియు ఆధ్వర్యంలో వీళ్ళు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సిఐటియు అనేక పోరాటాలు రాష్ట్ర జిల్లా స్థాయిలో మున్సిపల్ కార్మికుల కోసం చేస్తూ ఉన్నది. కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం కోసం, వీళ్ళను పర్మనెంట్ చేయడం కోసం అనేక పోరాటాలు కూడా చేస్తూ ఉన్నది. మరి కార్యవర్గం ఎన్నుకోవడం, యూనియన్ ఎన్నుకోవడం, సంఘం పెట్టడం అంటే ఇది ఎవరికో అనుకూలం, ఎవరికో వ్యతిరేకం కాదు. వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ శ్రమ, పని దినాలను తగ్గించడంతో పాటు, తర్వాత పని గంటలు తగ్గించడంతో పాటు వాళ్లకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. వారికి పర్మనెంట్ శాశ్వతమైనటువంటి ఉద్యోగ భద్రతను కల్పించాలి. తర్వాత ఇన్సూరెన్స్ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ సౌకర్యాలను వాళ్ళను అమలు చేయడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద సిఐటి మున్సిపల్ కార్మిక యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గడిపేసారి అని నన్ను ఎన్నుకోబడింది. కార్మిక సోదరులకు అందరికీ ధన్యవాదాలు. అలాగే గౌరవ అధ్యక్షుడిగా గాదపాక రమణ గారిని ఎన్నుకోవడం జరిగింది. అందరి కార్మిక సోదరులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు హుస్నాబాద్ పురపాలక సంఘంలో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొండేటి సతీష్ అనే నన్ను ప్రధాన కార్యదర్శిగా కార్మికులు ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. వికలాంగులతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా కంట్రోల్ రూమ్ సిగ్నల్ వద్ద ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, అర్హులైన వికలాంగులకు ఉద్యోగాలు, ఇండ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అయినటువంటి పాయల్ శంకర్ గారి నేతృత్వంలో ఇవాళ అసెంబ్లీ ర్యాలీగా బయలుదేరి మా యొక్క నిరసన రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ డ్రగ్స్ కి అలవాటు పడి ప్రజా నేతలుగా చలామణి అవుతున్న నేతలను వెనకేసుకురావడం ప్రముఖ అధినేతలకు సరైన విధానం కాదన్నారు పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్. టీడీపీ పార్టీలో నేతలు డైరెక్ట్ గా పట్టుబడినా వారిపై అధినేత చంద్రబాబు తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా లేవన్నారు.
డ్రగ్స్ అమ్మకాలు, కొనుగోళ్లు, మాదక ద్రవ్యాలతో రిసార్ట్లు నిర్వహించడం వారిని సీఎం చంద్రబాబు సమర్థించినట్లే అవుతుందన్నారు. పార్టీ నుంచి బహిష్కరించిన సంబంధిత నేతపై క్లీన్ చీట్ అంటూ టీడీపీ వర్గాలు కాంప్లిమెంట్స్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మధ్యకాలంలో పార్టీ వ్యవస్థాగతమైనటువంటి మార్పుల్లో భాగంగా పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా నన్ను నియమించిన తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు రావడం, ఉదయం భీమవరంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం, అలాగే ఈరోజు సాయంత్రం ఇప్పుడు ఏలూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ అనేక అంశాలు చర్చకు రావడం, నాయకత్వం చెప్పినటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా చర్చించిన తర్వాత సంస్థాగతమైనటువంటి పార్టీ నిర్మాణానికి సంబంధించి, అలాగే రానటువంటి కాలంలో ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి విషయాలు, అలాగే స్థానిక ప్రజా సమస్యల మీద పార్టీ చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల గురించి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రణబెరి 3.0 భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్షను చేపట్టారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం వేసిన పీఆర్సీ కమిషన్ రాజీనామా చేసి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు కమిషన్ నియమించలేదని విమర్శించారు. వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రణబేరి 3.0లో భాగంగా ఎమ్మెనూరులో కూడా ఒకరోజు దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఇది ఈ దీక్షలే ఎందుకంటే మాకు గత ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు, అదేవిధంగా పీఆర్సీ కమిషన్, గత ప్రభుత్వం వేసినటువంటి పీఆర్సీ కమిషన్ని గవర్నమెంట్ మారినట్టుండే కమిషన్ రాజీనామా చేయడం జరిగింది. మరి 2 సంవత్సరాలు అయినప్పటి నుంచి కూడా ఇంతవరకు కమిషన్ మరి నియమించకపోవడం, ఐఆర్ ప్రకటించకపోవడం, ఇవన్నీ కూడా మాకు అన్యాయంగా జరుగుతుంది. కేవలం రణబేరి 1.0 జరిగినప్పుడు మాత్రం డిఏ ప్రకటించడం జరిగింది. కొన్ని బకాయిలు మాత్రం రావడం జరిగింది. మిగతావి కూడా అందరికీ కూడా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రకటించినటువంటి డిఏలని, పీఆర్సీని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణమే మీకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏరియా జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. వెంకటేష్ కని ఓపెన్ కాస్ట్లో సింగరేణి యంత్రాలతో పాటు పర్మనెంట్ కార్మికులతో బొగ్గు తీయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కులు, అదేవిధంగా నూతన భూగర్భ బొగ్గు బావులు సింగరేణి తీయాలని, కొత్తగూడెంతో పాటు ఇతర ప్రాంతాల్లో వచ్చినటువంటి ఓపెన్ కాస్ట్లు బొగ్గు తీసే పని కానీ, కార్మికులు కానీ సింగరేణి కార్మికులు సింగరేణి యంత్రాలతో నిర్వహించాలని, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు మొత్తం పనులు అప్పచెప్పే నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈనాడు ఏఐటీసీ నాయకత్వాన కొత్తగూడెం జీఎం కార్యాలయం ముందు వందలాది మందితో నిరాహార శిబిరం జరుగుతూ ఉంది. ప్రభుత్వం దృష్టికి అనేక పద్ధతుల్లో అసెంబ్లీలో శాసనసభ్యులు సాంబశివరావు గారు గుర్తింపు కార్మిక సంఘ ఏఐటీసీ స్ట్రక్చర్ మీటింగ్లో అనేక మీటింగ్లో చెప్పినప్పటికీ యాజమాన్యం, ప్రభుత్వం ఆ సమస్యల పట్ల సానుకూలత లేకపోవటం మూలంగా, వాటిని పరిష్కరించకపోవటం మూలంగా ఇవాళ కార్మిక వర్గాన్ని సమీకరించి వేలాది మందితో ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నాం. అందుకని దీని యొక్క ఆలోచన కానీ, దీని యొక్క సమస్యకు పరిష్కారం యాజమాన్యం చేతిలో ఉంది. కొత్తగూడెంలో VKOC ఏదైతే ఉందో దీంట్లో బొగ్గు కానీ, యంత్రాలు కానీ. మరి ఈరోజు ఈ నిరాదీక్ష తర్వాత 30వ తేదీన చలో హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఉంది. అక్కడ వంట వార్పు కార్యక్రమం కూడా ఉంది. భారీ ఎత్తున దగ్గర 1000 మంది కార్మికులు అన్ని ఏరియాల నుంచి తరలి వస్తున్నారు. అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేట్, అదేవిధంగా మరి కొత్తగూడెం ఏరియా, సత్తుపల్లి కార్మికులు కూడా జాయిన్ అవుతారు. భారీ ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఆ ధర్నా కూడా మరి యాజమాన్యం లొంగిపోకుండా మరి సమస్యల పరిష్కారం కాకపోతే మరి ఏప్రిల్ 7వ తారీఖున మేమంతా కూడా కలిసి ఒక స్ట్రైక్ నోటీస్ ఇచ్చి స్ట్రైక్ లో పాల్గొనబోతున్నాం అని చెప్పేసి యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం. మరి ఈ రోజు ఈ నిరాదీక్ష తర్వాత 30వ తేదీన
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు, టిడ్కో గృహాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాల మేరకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇల్లు ఎప్పుడు వస్తుందో, ఇంటి స్థలం ఎప్పుడు వస్తుందో, నా కొడుకుకి పెళ్ళి అయింది, మాకు ఇల్లు వస్తే మా కొడుకు ఇద్దాం, మాకు స్థలం వస్తే మేము కొత్తగా ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఇక్కడ చాలామంది అర్హులు మొత్తం కూడా ఎదురు చూస్తున్నా. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం మాత్రం మెదపకుండా ఇవాళ దున్నపోతు మీద వర్షం పడే పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి సందర్భంగా కమ్యూనిస్టు పార్టీగా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2 ఏళ్ళు కావస్తుంది అయ్యా, అర్జీలు పెట్టుకునే దాదాపు సంవత్సరంన్నర కావస్తుంది. ప్రధానంగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ, అదేవిధంగా సచివాలయం కార్యాలయం చుట్టూ కాళ్ళు అరిగేలా మొత్తం కూడా ఇవాళ తిరిగి దరఖాస్తు చేసుకున్న ఇప్పటి వరకు కూడా మీరు ఇండ్లు స్థలాలు చూపకపోవడం అంటే మీ అంత దుర్మార్గులు ఎవరు లేరని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని కోరుతూ విద్యార్థులు పోరుబాట పట్టారు. విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ఎస్ఆర్ఆర్ కళాశాల రోడ్డు దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోవడం వల్ల ఈరోజు డిగ్రీలు, బీటెక్లు చదివిన విద్యార్థులు ఈరోజు గవర్నమెంట్ కాలేజీలో కానీ, ప్రైవేట్ కాలేజీలో కానీ డిగ్రీలు, బీటెక్లు చదివినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం సర్టిఫికెట్లు తీసుకోనికి పోతే ఈరోజు కాలేజ్ మేనేజ్మెంట్లు, ప్రభుత్వ కళాశాలలో కూడా ఈరోజు లక్షలు ఫీజులు, కోర్స్ ఫీజులు కట్టించుకొని ఈరోజు సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి యొక్క ఘనత ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనందరికి కనిపిస్తూ ఉంది. ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఏవైతే విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా మొన్న ఏదైతే 2026-27 కాలానికి సరిపడే బడ్జెట్ని ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఆ ఒక బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 8% బడ్జెట్నే ఈరోజు విద్యారంగానికి కేటాయించడం జరిగింది. 8% బడ్జెట్ అంటే 26,000 కోట్లు ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించింది. 26 కోట్లల్లో 11,000 కోట్లు ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లకే వెళ్ళిపోతున్నాయి. మిగతా ఉన్నటువంటి ఏవైతే స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్ బోర్డు కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, యూనివర్సిటీలకు కానీ ఈరోజు ఏ విధంగా నువ్వు పైసలు విడుదల చేస్తావని, ఈరోజు బడ్జెట్ని నువ్వు విడుదల చేస్తావని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నించడం జరుగుతుంది. ఈరోజు సాంఘిక సంక్షేమ ప్రభుత్వ హాస్టళ్లలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ హాస్టళ్లలో ఈరోజు ఏవైతే మెస్ ఛార్జీలు అందకపోవడం వల్ల ఈరోజు మెస్ యొక్క అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరుతూ బాపట్ల జిల్లా చీరాల భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామంలో 3 సెంట్లు స్థలం కేటాయించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల శామ్యుల్ డిమాండ్ చేశారు. గతంలో అధికారంలోకి వచ్చాక అర్హత కలిగిన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చిన పాలకులు అధికారం చేపట్టి 2 ఏళ్లు దాటినా నేటికి కేటాయించలేదని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది పేద ప్రజలకి. నివేశన స్థలాలు లేనటువంటి వాళ్ళకి వెంటనే ఇంటి స్థలాలు ఇస్తామని, అదే విధంగా ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి నమ్మబలికింది. అంతేకాదు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల్లో అనేక వాగ్దానాలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కమ్యూనిస్టు పార్టీ నవంబరు 24 సంవత్సరంలో ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అనేక వందల మంది వినత పత్రాలు ఇంటి నివేశన స్థలాల కొరకు ఇవ్వడం జరిగింది. ఆనాటి నుండి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అనేక మంది ఇంటి నివేశన స్థలాల కొరకు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మరి ఆ స్త్రీలు, పురుషులు అందరూ కూడా దాదాపు 2 సంవత్సరాల కిందట ఇంటి నిర్మాణానికి, ఇంటి నివేశన స్థలాల కొరకు దరఖాస్తు చేసుకోవడం కూడా జరిగింది. మేము అనేక మార్లు ఎంఆర్ఓ గారిని కలిసాం, ఆర్డీఓ గారిని కలిసాం. స్త్రీలలో, మహిళల్లో ఎంతోమంది మా ఇంటికి రాలేదు, మమ్మల్ని విచారణ జరపలేదు, మేము నిజమైనటువంటి అర్హులైనటువంటి పేదవారమై
మాకు ఇంటి స్థలాలు కావాలని చెప్పేసి మరి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అడుగుతా ఉన్నాం. మరి ప్రభుత్వం ఎన్నిసార్లు ఇళ్ల స్థలాలు పెట్టుకున్నా కానీ మాకు రాలేదు. కానీ చంద్రబాబు నాయుడు మీకు 2 సెంట్లు స్థలం ఇస్తామని అన్నారు, పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తున్నారు. మేము అప్లికేషన్లు పెట్టుకోవడం కూడా 2 సంవత్సరాలైంది. ఇంత మనకు మాకు ఏమి ఆజుకు లేదు. పైగా మేము ఆడవాళ్ళము మీకు అది చేస్తామమ్మా ఇది చేస్తామా అన్నయ్య ఆడవాళ్ళు వేసుకుని ఓట్లకి గెలిచారు. మాకు ఏమి చేసినది? ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి మేము డబ్బులు ఇస్తాము, నెలకు 1500 అన్నారు. అవే లేదు. మాకు ఏం సహాయం చేయట్లేదు ఆడవాళ్ళకి. మేము ఇళ్ల స్థలాలకి మేము అంత బాగా అద్దెలు కట్టుకోలేక చచ్చిపోతున్నాం. నెలకు 3000 5000 కట్టుకోలేకపోతున్నాం ఇంటి అద్దెలు. మాకు పనులు లేవు. మేమే పనులు చేసి మేము అద్దెలు కట్టుకున్నాం, పిల్లల్ని చదివించుకొని ఇంట్లో మేము జరుగుబాటు చేసుకోవాలా. మేము ఇళ్లలో పనులు చేసి హనుమకొండ జిల్లాలో భారత రాష్ట్ర సమితి అనుబంధ కార్మిక సంఘం బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏకశిలా పార్కు నుండి వరంగల్ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. పెండింగ్లో ఉన్న పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ప్రతి ఆశా వర్కర్కు నెలకు 18,000 రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకి కనీస వేతనం ఇస్తామని చెప్పి, ఉద్యోగ భరోసా ఇస్తామని చెప్పి, నెలకు 18,000 వేతనాన్ని చెల్లిస్తామని చెప్పి, వారికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పి, అన్ని రకాల వసతుల కల్పన చేస్తామని చెప్పి, మార్పులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మాట నిలబెట్టుకుంటామని చెప్పి అన్ని వర్గాలకు మోసం చేసినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇలా ఆశా వర్కర్లకు కూడా మోసం చేసింది. ఇలా ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా బజార్లో పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఇవాళ అన్ని కలెక్టరేట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీఆర్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా వివిధ దశల్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు అన్ని కూడా ఇవాళ కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది. ఇవాళ ఆ షెడ్యూల్ అనుసరించి ఇవాళ మా జిల్లా బీఆర్టీ కమిటీ మరి అధ్యక్షులు మా మిత్రుడు గోరి యువరాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి యొక్క కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఇవాళ కదిలొచ్చి నిరసన ర్యాలీ చేపట్టడే కాకుండా కలెక్టరేట్ ముట్టడి ఇవాళ చేపట్టడం జరిగింది. ఇవాళ కలెక్టర్ గారు అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఆశా వర్కర్ల యొక్క మనోవేదన ఏందో, వారి బాధలు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ప్రతి ఆశా వర్కర్లకి కనీస వేతనం ఇస్తామని చెప్పి, ఉద్యోగ భరోసా ఇస్తామని చెప్పి, నెలకు 18,000 వేతనాన్ని చెల్లిస్తామని చెప్పి, వారికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పి, అన్ని రకాల వసతుల కల్పన చేస్తామని చెప్పి, మార్పులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మాట నిలబెట్టుకుంటామని చెప్పి అన్ని వర్గాలకు మోసం చేసినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇలా ఆశా వర్కర్లకు కూడా మోసం చేసింది. ఇలా ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా బజార్లో పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఇవాళ అన్ని కలెక్టరేట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీఆర్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా వివిధ దశల్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు అన్ని కూడా ఇవాళ కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది. ఇవాళ ఆ షెడ్యూల్ అనుసరించి ప్రకాశం జిల్లా ఒంగోలు రత్నమహల్ థియేటర్ పక్కన ఉన్న రాజమాత టవర్స్ లో ప్రైవేటు వ్యక్తులు వచ్చి గొడవ సృష్టించారని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమాత టవర్స్ ముందు భాగాన అనధికారికంగా షాపులు ఏర్పాటు చేయడంతో గతంలో మున్సిపల్ అధికారులు వాటిని తొలగించారని తెలిపారు. 2010లో షాపులు తొలగిస్తే ఇప్పుడు కొందరు వ్యక్తులు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదహారేళ్ల నుంచి అందరం ఇక్కడే ఉంటున్నాం. అందరి సొంత ఇల్లే. మా పెళ్ళైన కొత్తల్లో ఇక్కడ షాపులు ఉన్నాయి. ఆ షాపులన్నీ మున్సిపాలిటీ పర్మిషన్ లేకని మున్సిపాలిటీ వాళ్ళే కొట్టేశారు ఆ షాపులన్నీ. అప్పుడు ఆ కోర్టులో కేసేశారు. వాళ్ళకి అనుకూలంగా తీర్పు రాలేదు. మా అపార్ట్మెంట్ కే అనుకూలంగా తీర్పు వచ్చింది. మొత్తం అంతా వాళ్ళకి ఇంకెటువంటి అధికారం హక్కు లేదు. ఇప్పుడు కాదు 15 సంవత్సరాల తర్వాత ఈ రోజు వచ్చి 10 రోజుల క్రితం మా తాళాలకన్నీ గేట్లకు తాళాలు వేశారు. అందరూ పసిపిల్లలు ఉన్నారు, మాకు ముసలోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. బయటికి వెళ్ళడానికి మాకు దారి లేకుండా చేశారు. బయటికి వెళ్ళాలంటే చుట్టూ తిప్పుకొని పక్క సందులో నుంచి వెళ్ళాలి. రోడ్డు మీద వదిలిపెట్టుకొని పక్క సందులో నుంచి వెళ్ళడం అనేది అసలు మాకే ఇదిగా ఉంది. అట్లా వెళ్ళాలంటే
నైట్ పూట ఏదైనా అవసరం వచ్చింది అప్పుడు ఎట్లాగా అన్ని తాళాలు వేసుకుంటే మాకు ఎట్లాగా మాకంటూ ఒకటి 2003 సార్ అపార్ట్మెంట్ కట్టేస్తారు కదా, కట్టింది సార్ మాకు సార్. మేము వచ్చి సార్ బండ్లమామ సార్, వెంగమాపురం సార్, కావలి దగ్గర సార్, రావూరు సార్, బండ్లమామ రాజ్యమాత సార్, ఆ పేరు పెట్టారు సార్. అప్పుడు సార్ రాజమాత రావుని పెట్టారు సార్. ఆమెకి సార్ 2 ప్లాట్లు సార్ ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి కొన్నారు సార్. పార్కింగ్ ప్లేస్ బదులు మేము షాపు కట్టిస్తాం, మీరు అనుభవించుకోండి చెప్పారు సార్. అదే మా షాప్ లో కట్టించారు సార్ వీళ్ళు, ఈ అపార్ట్మెంట్ సార్. కట్టించిన తర్వాత సార్ 5 సంవత్సరాలు ఈ అనుభవం ఉంది సార్. తర్వాత కావాల్సిన 10 అపార్ట్మెంట్లు కలిసి సార్ కుట్రపోయింది సార్. ఈ షాపులు మున్సిపాలిటీ చెప్పి షాపులు పాల్గొట్టించారు సార్. షాపులు పాల్గొట్టిన తర్వాత కొట్టిన తర్వాత సార్ ఇది అట్టే ఉంది సార్. కొట్టిన తర్వాత మేము నష్టపరిహారం వేసారు సార్, కోర్టుకు వేసారు సార్. మేము వేసిన తర్వాత ఈ మారి మాకు షాపులు అమ్మే. బాపట్ల జిల్లా చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 6 వ్యక్తులను స్పెషల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారిలో పరివర్తన రావడం కోసం 3 రోజుల పాటు కోర్టు పరిసర ప్రాంతాలను శుభ్రపరచాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పోలీసులు వారి చేత పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించారు.